గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ సమ్మె చేపడుతున్నారు. దీనిలో భాగంగానే బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటరమణ మాట్లాడుతూ సెమీ స్కిల్డ్ వర్కర్లకు తక్షణమే పూర్తి స్థాయిలో వారి అర్హతను బట్టి జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా హెల్త్ అలవెన్స్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నీటి సరఫరా ఉద్యోగులు పాల్గొన్నారు. జీవో నంబర్ 96 అమలు చేయాలి. జీవో నంబర్ 96 జీవో నంబర్ 96 ప్రకారం ఉన్నటువంటి కేంద్రాలని అమలు చేయాలి. సమాన వేతనం నా పేరు వెంకట్రావు సార్. నా పేరు వెంకట్రావు అండి. నేను వాట్సాప్లో కార్మికుడినండి. మేము ఇప్పుడు గత 10 రోజులు బట్టి ఇక్కడ సమ్మె చేసుకుంటూ ఉన్నాం సార్. అయితే మాకు అతి తక్కువ జీతాలతో మేము మా కుటుంబాలు ఈడ్చుకొస్తున్నాం సార్. అయితే మా యూనియన్ నాయకుల్ని, మా సిఐడి యూనియన్ నాయకులు మూడు దఫాలుగా చర్చలకు పిలవడం జరిగింది. ఆ పిలిస్తే వాటర్ సప్లై కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు అంటే ఈ బొత్స సత్యనారాయణ గారు చాలా చీప్గా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ విషయం గురించి మాకు వద్దు, ఇక్కడ చెప్పకండి. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు స్విచ్ ఆపడం, స్విచ్ చేయడమే కదా అనే చీప్గా చాలా తక్కువగా ఆయన చూస్తున్నారు. అయితే ఒక టర్న్గా కొన్నాడంటే రాత్రి 9 గంటలు ఈ తెల్లవారులో కూడా నీరు ఎక్కించుకొని ఉదయం ఆ డొంకల్లోకి, కొండల్లోకి వెళ్ళి నీరిప్పి ఈ 20 లక్షల జనాలకి కూడా అందిస్తున్నాడండి. అంత శ్రమ పడుతుంటే ఈ బొత్స సత్యనారాయణ గారికి చాలా చీప్గా వాళ్ళేం చేస్తారు, వాళ్ళకెందుకు జీతాలు పెంచడం, వాళ్ళకెందుకు అమ్మవాళ్ళు ఇలాంటి కానూను పథకాలు వర్తించేయడం అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదండి. ఎందుకంటే గత 20 సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాం సార్. ఎప్పుడైనా సరే మంచి జరుగుతుందని చూస్తాను. అందులోకి జగనన్న గారు మాకు ఏదో పర్మనెంట్ చేస్తాం అన్నారు. ఆ ఆశతో కూడా మేము ఉన్నాము. ఇక లాస్ట్ వచ్చింది గవర్నమెంట్, ఇప్పటికీ కూడా జరగలేదంటే మాకు చాలా ఇబ్బందులు పడతాను. మా ఎంత దయించి మా ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచి మాకు ఒక ఇచ్చేస్తే మా కుటుంబ సభ్యులు అందరం బతుకుతామండి. సమాన పనికి సమాన వేతనం కూడా ఇప్పించాలి.